పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతి వారంలానే ఈ వారం కూడా భిన్నంగా ఆలోచించు కార్యక్రమం ద్వారా మీ అందరి ముందుకు వచ్చేసాను. మరి భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో నేనింతే అని నెక్స్ట్ వర్షన్తో కొన్ని ఎపిసోడ్స్ కవర్ చేస్తూ వస్తున్నాం. మరి ఈ వారం కూడా భిన్నంగా ఆలోచించులో నేనింతే ఎపిసోడ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. నేనింతే ఎపిసోడ్ని ఎంతో చక్కగా ఫాలో అవుతూ అందులో ఉన్న కొటేషన్స్, ఎందుకంటే భిన్నంగా ఆలోచించు కార్యక్రమం ఎంతోమంది ఫాలో అయ్యారు కాబట్టి దాని నెక్స్ట్ వర్షన్ ఇంకా మీకు చాలా బాగా అర్థమవుతుంది అండ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని మేము కామెంట్స్లో కూడా మేము చదవటం జరుగుతుంది. ఎవరెవరైతే కామెంట్స్ పెట్టారో వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఎపిసోడ్ కూడా మీరు మీ ఫీడ్బ్యాక్స్ని మేము తీసుకుంటూ అండ్ అలానే ఏమైనా ఇంకా మీ అందరికి ఉపయోగపడేలాగా ఇంకా బెటర్మెంట్గా నాలెడ్జ్ ఇవ్వటానికే మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా. మరి నేనింత ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. మరి ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రకృతి ఉమామహేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ నేనింతే స్పెషల్ ఎపిసోడ్లో. సో భిన్నంగా ఆలోచించు కార్యక్రమం రోబో అయితే నేనింతే రోబో 2.0 అనమాట. సో ఎక్కడ తగ్గేదేలే అనే రేంజ్లో మనం నేనింతే కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. భిన్నంగా ఆలోచించుకి నేనింతేకి మీకు వచ్చిన డిఫరెన్స్ ఏంటి? మీకేమనిపిస్తుంది? అసలు ఏం భిన్నంగా ఆలోచించు కార్యక్రమంతో ఆపొచ్చు కదా, నేనింతే ఎందుకు స్టార్ట్ చేశారు? భిన్నంగా ఆలోచించు ఎండ్ చేసేటప్పుడు బుక్ రాసి ఇంకా అయిపోతుంది అన్నప్పుడు అయిపోలేదు అన్న ఆలోచన వచ్చింది. మామూలుగా అయితే ఒక ప్లాన్ ప్రకారం ఒక బుక్ రాస్తాం, ఈ మాత్రం రాస్తే సరిపోతుంది అని ప్లాన్తో స్టార్ట్ చేస్తాం. కానీ అది అయినా ఎంత రాసినా ఆగలేదు. సో బలవంతంగా ఆపాల్సి వచ్చినప్పుడు ఇంకా లాస్ట్లో వాల్యూమ్ 1 అని పెట్టేసాం. ఓకే, మామూలు అయితే భిన్నంగా ఆలోచించు బుక్ అని పెట్టాం ఫస్ట్ టైటిల్. మన కవర్ పేజ్ అంతా రిలీజ్ చేసేసాం. లాస్ట్లో వాల్యూమ్ 1 యాడ్ చేసాం, ఎందుకంటే ఇంకా ఫ్లో ఉంది, దిర్ ఈజ్ సంథింగ్ మోర్, అంటే ఇంకా బ్యాక్ ఎండ్లో ఉంది. సో అది అప్పుడే వచ్చిన ఆలోచన, కానీ టైటిల్ అప్పటికే రాలేదు. నేనింతే అనే టైటిల్ ఒక 10 ఏళ్ళ కిందటే నేను రాద్దాం అనుకున్న బుక్. 10 ఏళ్ళ కిందటే. అప్పటికి రవితేజ సినిమా తీశాడు నేనింతే అని టైటిల్తో. ఓకే, అప్పటికే రాద్దాం అనుకుంటే అప్పటికే ఆయన సినిమా తీశాడు. సరే మళ్ళీ చూద్దాంలే అని వదిలేశాను. తర్వాత ఇంకా రాయాల్సిన పాయింట్స్ ఉన్నాయి కదా అనుకుంటున్నప్పుడు మా అమ్మాయి అమెరికాకు వచ్చినప్పుడు విజిట్కి ఇదే టైంలో అప్పుడు అడిగింది, నేను ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి అని. దానికి ఏంటి సమాధానం అన్నా అని అడిగింది. మా అమ్మాయికి చెప్పడం కోసం, మా అమ్మాయి కోసం రాసిన పుస్తకం ఇది. ఓ వండర్ఫుల్. మా పాప 10th చదువుతూ స్కూల్లో, కాలేజీలో స్టూడెంట్స్ లేదంటే ఫ్రెండ్స్, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఎన్నో రకాల వ్యక్తులు మన పైన ఎన్నో విషయాలు రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మనము కానివి ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో అవి మనకు సరికాను అనిపిస్తుంటుంది, కానీ మనకు మొహమాటమో, భయమో, అడ్డం వస్తూ డౌట్ వస్తుంటుంది. నిజంగా మనం చేసేది కరెక్టేనా? ఎందుకంటే అందరూ ఒక రకంగా ఉన్నారు, నేను ఒక రకంగా ఉన్నాను. నేను కూడా చిన్నప్పటి నుంచి తేడా సింగే. సో మొదటి నుంచే ఈవెన్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా మన దగ్గర రకరకాల ధ్యానాలు ఉంటారు. అందులో నేను ఒక రకం. అందుకే మొదట్లోనే బుక్ రాయడమే భిన్నంగా ఆలోచించు రాశాను. సో ఈ పనులు చేసేటప్పుడు, ధ్యానం పనులు చేసేటప్పుడు, రకరకాల వ్యక్తులతో హ్యాండిల్ చేసేటప్పుడు, వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు నన్ను నేను కోల్పోకుండా నేనుగా ఎలా ఉన్నాను కాన్ఫిడెంట్గా, అది మా అమ్మాయికి చెప్పడం కోసం రాశాను. సో అది ఎలాగో అందరికి ఉపయోగపడుతుందని లెవెల్ 2. అంటే ఇది మోర్ అబౌట్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం గురించి. మొదటిది ఎక్కువ శాతం ఆనందం గురించి, దాంట్లో అక్కడక్కడ మన ఆత్మవిశ్వాసం కూడా మనం ఒక చాప్టర్ పెట్టి చేసాం. ఇది ఎక్కువగా ఆత్మవిశ్వాసం గురించి. మనము ధ్యానము ఒక మంచి పద్ధతిలో వెళ్తున్నప్పుడు మన చుట్టూ కొన్ని గొర్రెలు ఉంటాయి. అప్పటి వరకు మనం కూడా వాటి తిరిగి ఉంటాం. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం ఏదో మారిపోయాము, మనం అంతకుముందులాగా లేము, కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మనల్ని అక్కడే అదే బావిలో, అదే బురదలో పడేయాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకుంటున్న సరికాని దారే సరైనది అనుకొని మనపైన రుద్దడానికి ట్రై చేస్తుంటారు. సో వాటిని అన్నిటినీ పక్కన పెట్టి మనకు సత్యం అనిపించినది, సరైనది అనిపించిన దారిలో మనం ఎలా వెళ్ళాలి అనే దాని గురించి నాకు నేను రాసుకున్న ఇవన్నీ కూడా మా అమ్మాయికి రాశాను, అలాగే అందరి కోసం రాశాను. మీ అమ్మాయి ఫాలో అవుతుంటుందా మీ బుక్స్, మీ స్పీచెస్ అన్ని కూడా?
వెరీ నైస్. సో మరి మీ అమ్మాయి లాంటి వాళ్ళు ఎంతో మంది, అమ్మాయిలనే కదా అబ్బాయిలకు కూడా, ఇప్పుడు ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ప్రపంచంలోకి ఎక్స్ప్లోర్ అవుదాము అనే టైంలో వాళ్ళకి అంతా కూడా కొత్త కొత్తగా అనిపిస్తుంది. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఈ డిఫరెన్స్ అన్నది వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆ టైంలో పట్టుకుంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అదే స్టార్టింగ్లోనే వాళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయి ఓకే ఇలా ఉండకూడదు అంటున్నారు, ఇలా చేయకూడదు అంటున్నారు అని వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళు నొక్కేసుకొని ఇంక అక్కడి నుంచే వాళ్ళు కంట్రోల్ చేసుకొని బానిసలుగా బ్రతకడం అలవాటు చేసుకుంటే ఇంక లైఫ్లో అచీవ్ అవడానికి ఏమి ఉండదు. ఎందుకంటే భయాలతో వాళ్ళు అక్కడే ఆగిపోతారు, మొహమాటాలు, ఇలా చేస్తే తప్పు అనే భావన. ఈ నేనింతే బుక్ ఐ థింక్ రైట్ యువర్స్ పాత్ ఎంతోమంది యూత్కి కానీ టీనేజర్స్కి కానీ, సో వీళ్ళు ఈ ఏజ్ వాళ్ళు ఫాలో అయితే ఖచ్చితంగా ఒక మంచి వేలోకి వాళ్ళు ట్రావెల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మీ అమ్మాయి లాంటి వాళ్ళు ఎంతోమందికి ఈ బుక్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం ఫస్ట్ కొటేషన్లోకి ఎంటర్ అయిపోదాం. నా అభిరుచులు నావి, మీ అభిరుచులు మీవి, ఎవ్వరి అభిరుచులు వారివి. ఇదేంటి సార్ మళ్ళీ చివరిలో మళ్ళీ నాకు క్వశ్చన్ మార్క్లా అనిపిస్తుంది. ఓకే, మీ ఇష్టాలు అభిరుచులు మీవి, నా ఇష్టాలు అభిరుచులు నావి, ఎవరి ఇష్టాలు అభిరుచులు వారివి. అప్పుడు ఏమవుతుంది? మీ ఇష్టం వచ్చి మీరు ఉంటారు, నా ఇష్టం వచ్చి నేను ఉంటాను. ఇద్దరు ఇష్టం వచ్చినట్టు వైఫ్ అండ్ హస్బెండ్ నీ ఇష్టం నీది నా ఇష్టం నాది అనుకొని ఇద్దరు కలిసి ఉండాలంటే ఎట్లా ఉంటుంది? ఒకరిపైన ఒకరు తప్పనిసరిగా రుద్దకూడదు. కామన్ బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు వేరు, అభిరుచులు వేరు. ఒక మందిని లేపేసేయాలి సినిమా చూడాలంటే, రక్తం అలా పారాలి. అలాంటి సినిమాలు చూస్తాను. మీరు ప్రేమ సినిమాలు చూస్తూ నన్ను ప్రేమ సినిమా చూడమంటే కుదరదు. నాకు ఆల్రెడీ ప్రేమ ఎక్కువైపోయి నేను యాక్షన్ సినిమాలు మాత్రమే చూస్తాను. నాకు ప్రేమ చాలా ఎక్కువైపోయింది. కొండంత ప్రేమ నా దగ్గర ఉంది. మన దగ్గర లేనిది చూస్తాం. ఆల్రెడీ మన దగ్గర ప్రేమ ఉంది, ఆల్రెడీ మన దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా. అయ్యో నాకు డబ్బులు లేవని ఏడుస్తావేంటి? డబ్బుల కోసం పరిగెడతావా? డబ్బుల కోసం పరిగెడతాం. అది అభిరుచి. అంటే మనకు ఒక టేస్ట్ ఉంటుంది. టేస్ట్ ఫుడ్ గురించి కానీ, డ్రెస్ గురించి కానీ, ప్రతి విషయంలో ప్రతి మనిషి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అది భార్యాభర్తల మధ్యలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. ఒకే తల్లి కడుపున పుట్టిన ట్విన్స్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. మరి అలాంటి భార్యాభర్తలలో ఎందుకు డిఫరెన్స్ ఉండదు? వాడిని రుద్దకూడదు. కానీ ఇద్దరి మధ్యలో కామన్ బాధ్యతలు ఉంటాయి, అది వేరే. రిలేషన్షిప్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ అభిరుచులు, అది కాదు కదా. ఎవరిని వారిగా ఉండనివ్వడమే రిలేషన్షిప్. అంతేగాని మనగా ఉండాలి, మనం తిన్నది వాళ్ళు తినాలి, మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఉండాలి. దీనివల్లనే మెల్లగా ఈ రిలేషన్షిప్ వీక్ అవుతా పోతుంది. మనం రుద్దడం వల్ల నేను అనుకున్నది కరెక్టు, నేను చేసేది కరెక్టు, నా అభిరుచులే కరెక్టు, నేను అనుకున్నట్టుగా నువ్వు ఉండాలి, అవునా అని మొదట్లో వేరే దారి లేక ఓకే అంటారు. ఆ తర్వాత మెల్లగా లోపల డల్ అవుతారు, వీక్ అయిపోతారు. వీక్ అయిపోయి స్లోలీ ఆ బాండింగ్ పోతుంది. అంతకుముందు హార్మోనియస్గా ఉన్న బాండింగ్ ఇప్పుడు పోతుంది. నిజంగా పోవాలనుకుంటే అభిరుచులు వద్దాలి. కట్టప్పలాగా తప్పదు. బాహుబలితో కట్టప్ప ఉండడం వేరు, ఇంకొకరితో కట్టప్ప ఉండడం వేరు. అది ఫీలింగ్తో ఉండడం వేరు. సో అలాగే ఉంటుంది. సో ఈ వేరియేషన్ ఎట్లా తెలుస్తుంది? ఒక రిలేషన్లో ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడ షేర్ చేసుకోవాలి, ఎక్కడ షేర్ చేసుకోకూడదు అంటే, ఇప్పుడు బాధ్యతలు దగ్గర ఒకటి అవ్వాలి, అభిరుచుల దగ్గర ఎవరి ఇష్టాలు వారివి అంటారు. బట్ చాలామందికి ఈ డిఫరెన్స్ కూడా తెలీదు. ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి నీ ఇష్టాలు నేను గౌరవించాలి, నా ఇష్టాలు నువ్వు గౌరవించాలి, నువ్వు ఇష్టపడాలి, అలాగే నేను ఇష్టపడాలి, నువ్వు చేయాలి, నేను చేయాలి. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అసలు గౌరవించాలి, చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీ వారు మిమ్మల్ని మీ యాంకరింగ్ అనే ఫీలింగ్ గౌరవించాలి. ఆయన యాంకరింగ్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ రాంగ్. మీ ప్యాషన్ అది, మీ కణకణంలో నుంచి వచ్చింది అది యాంకరింగ్ అనేది. మీ ప్లేస్లో నన్ను కూర్చోబెడితే నేను చేయలేను, అంత కాదు. నేను ఇలా మాట్లాడమంటే మాట్లాడదు అడ్డంగా, కానీ మీలాగా చక్కగా యాంకరింగ్ చేయమంటే చేయను. అందుకని నా బాండ్ క్వాలిటీ అది కాదు, నా యొక్క ప్యాషన్ అది కాదు. సో ఎవరి ప్యాషన్స్ వాళ్ళకు ఉంటాయి, అది మనం అర్థం చేసుకోవాలి. అది ఒక 3 నెలలు 2 నెలలు గమనిస్తే తెలిసిపోతుంది. ఫ్రెండ్షిప్లో మనకు అందరు తెలుసు, తెలియకుండా ఏమి ఉండవు. కానీ తెలిసిన అహంకారంతో రుద్దుతూ ఉంటాం, అది చేయకూడదు. మనకు అందరూ తెలియక కాదు సమస్య, తెలుసు. తెలిసిన నా భార్య నేను చెప్పినట్టు వినాలి, నా భర్త నేను అనుకున్నట్టుగానే ఉండాలి, నేను చెప్పిందే చేయాలి. సో ఇవంతా కూడా నేను నాది అన్న ఈగో ప్లస్ అజ్ఞానం నుంచి వచ్చింది. అది మనం తగ్గించుకోగలిగితే అవతల వాడిని వాడిగా ఉండనిస్తూ వాడితో మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు ఒక లేడీ
బయటకెళ్ళి యాంకరింగ్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా ఇక్కడ ఫ్యామిలీతో లింక్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలా బయట ఫ్యామిలీస్‌కి వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, కొన్ని బాగా ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు లేడీస్ బయటికెళ్ళి జాబ్ చేయటానికి ఇష్టపడరు. యాంకరింగ్ అది ఈ గ్లామర్ ఫీల్డ్ సైడ్ అయితే అసలు ఇష్టపడరు. బట్ ఆ లేడీకి ఆమె ఆమె ప్యాషన్ జాబ్ చేయాలనో, యాంకరింగ్ చేయాలనో, లేదు అంటే ఇంకేదైనా తను సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ కదా! సో, ఆ కోవకు చెందు అమ్మాయి తినుంటుంది. అత్తగారు ఏంటి అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా వాళ్ళ ట్రెడిషన్ ఏంటి అంటే లేడీస్ బయటికెళ్ళొద్దు అని అత్తగారి సైడ్ ఉంటారు. సో, ఇప్పుడు ఎవరు రైట్ అంటారు? అత్తగారు, మామగారు, పక్కింటి గారు, ఎవరు గారు అన్నీ రాంగే. మీ అంటే వాళ్ళ పరువు కదా మరి. పరువు అంటే మీరు తప్పుపడి హింసా మార్గంలో వెళ్తుంటే తప్పు. అహింసా మార్గంలో ఏ దారిలోనే వెళ్ళండి, అది కరెక్ట్. అహింసో పరమో ధర్మ, అదొక్కటే ధర్మం. మిగతా దాంట్లో జడ్జిమెంట్ చేయడానికి మనకేమీ లేదు. ఇది తప్పు, అది ఒప్పు, అవన్నీ అభిప్రాయాలు. అభిప్రాయాలను మీరు గౌరవించాలనుకుంటే గౌరవించవచ్చు. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి గౌరవించిందా? ఫైట్ చేసింది. మరి అప్పట్లోనే మా పరువు పోతుంది అని ఆమె ఎంత టార్చర్ చేశారు. ఆమె సత్యం తెలుసుకుంది. ఆమె స్వాతంత్రం కోసం పోరాడాలని డిసైడ్ అయిపోయింది. ఎవరేమైనా అనుకోని పోరాడింది, చరిత్రలో నిలిచింది. సరైన దారి, హింసా మార్గం అయి ఉండొచ్చు అది, కానీ అక్కడ సత్యం కోసం, స్వాతంత్రం కోసం పోరాడింది, సరైనది. అలా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు 100 సంవత్సరాల క్రితం కూడా చాలామంది ఉన్నారు కదా. సరోజినీ నాయుడు మనకు ఎంతోమంది తెలుసు. మరి ఇందిరాగాంధీ పిఎం అవ్వలేదా? అవును. అంటే పిఎంలో సీఎంలు అవ్వచ్చు, ఇంక మిగతా వాళ్ళు చేయకూడదా? ఇదంతా కూడా సరికాని విధానం. ఒకరి అభిప్రాయాలని ఇంకొకరి మీద రుద్దడం సరికానిది, దాంట్లో వెళ్ళకూడదు. సో లేదు మీకు ఫ్యామిలీనే ఇంపార్టెంట్, వేరే దారి లేదు, అది మీ ఇష్టం. ఎవరికి వాళ్ళు వారి ధైర్యాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. నేనైతే డిసైడ్ చేసుకున్నా, నేను సరైన దారిలో వెళ్తున్నా, దానికోసమే నేను ఇంతే బుక్ రాదు, నేనుగానే ఉంటా. అట్ ది సేమ్ టైం అందరితో కలిసే ఉంటా, ఎవరిని వాడిగా ఉండనిస్తా. నన్ను మీరు డామినేట్ చేసి ఇలాగే ఉండాలంటే కుదరదు. నా జీవితమే పోయినట్టు, ఇంకా నా జీవితం పోయింది. ఝాన్సీ లక్ష్మీబాయి అలా జీవించకుండా ఉంటే ఆమె చరిత్రలో ఉండేదే కాదు, ఆమెకు జీవితమే లేదు. ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి టైంలో కూడా చాలామంది లేడీస్ ఉన్నారు, వారందరి పేర్లు మనకు వినపడుతున్నాయా? లేదు. రుద్రమదేవి టైంలో కూడా చాలామంది లేడీస్ ఉన్నారు. ఏంటి ఎంతో మంది రాణులు కూడా మరి ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకు వినపడలేదు? వీళ్ళు నార్మల్ లేడీసే కాదు, మరి ఎన్నో రాజ్యాలకు ఎంతో మంది రాణులు ఉంటారు. బట్ మనం కొంతమంది పేర్లే మనం తలుచుకుంటున్నాం. సో ఇదంతా కూడా ఇండివిజువాలిటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మన ఇండివిజువాలిటీ మనం కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లే, మన జీవితాన్నే మనం కోల్పోయినట్టు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సరెండరింగ్, ఆనందంగా సరెండర్ అన్న అవ్వాలి అవతల వారికి, నువ్వు ఏది చెప్పినా ఓకే, హ్యాపీగా సరెండర్ కట్టప్ప. లేదు ఆనందంగా బాహుబలిలోకి చచ్చిపోదాం. మన ఇండివిజువాలిటీ కోసం మనము ఝాన్సీ లక్ష్మీబాయి చచ్చిపోదాం. ఎవరికైతే ధైర్యం లేదో వాళ్ళకి జీవితమే లేదు. ధైర్యం ఉండాలి మనగా జీవించడానికి. సరికాని దారిలో వెళ్ళే వాళ్ళే ధైర్యంగా ఉన్నారు. మనం సరైన దారిలో వెళ్తూ ఎందుకు ధైర్యంగా లేము? ఎంతోమంది సరికాని దారిలో వెళ్ళే వాళ్ళు ఎలా ధైర్యంగా ఉంటారు? ఫ్యాక్షనిస్టులు ఎంత ధైర్యంగా ఉంటారు? ఒక రైట్ పాత్లో ఉన్నాము అనుకున్నప్పుడు సొసైటీని పట్టించుకోవద్దు అంటారు. సొసైటీ ఎక్కడుంది? మన చుట్టూ ఉన్న నలుగురే సొసైటీ. మా అమ్మ, నాన్న, పక్కింటోడు, ఎన్నికింటోడు. సొసైటీకి అసలు టైం లేదు మనల్ని చూడడానికి. సరే, మరి వాళ్ళ సంగతి వరకు వస్తే వాళ్ళనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. కంప్లీట్గా సరెండర్ అవుతారా, ఆర్ మీరు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మీ లైఫ్ని మీరు కాపాడుకుంటారా? నేనైతే నా లైఫ్ నేను కాపాడుకుందామని డిసైడ్ అయిపోయా. మా అమ్మ నాన్న కూడా అలాగే అన్నారు, మా పరువు పోతుంది, నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అన్నారు. నేను చేసుకుంటాను, నేను ఇంతే అన్నా. ఇంకొక వర్గానికి ఏదైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుంది అన్న. మంచిది, మీ పరువు తీసి బాయిలో వేసేసేయండి, నేను ఇంతే. అప్పుడే చెప్పారు 22 ఏళ్ళ కిందట, 22 years బ్యాక్. పోనీ పరువు, ఈరోజు పోయిన పరువు రేపు వచ్చి ఆ పరువుతో భోంచేస్తామా? మంచి దారిలో వెళ్తున్నామా లేదా? మంచి దారిలో వెళ్ళని వాళ్ళకి కూడా పరువు పోతుంది కదా. వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనం మంచి దారిలో వెళ్ళే వాళ్ళం ఎందుకు కాన్ఫిడెంట్గా లేవు? కులమాతలకు అతీతంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, కట్నాల కానుకలకు అతీతంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని చెప్పేది మనమే. మళ్ళీ పరువు పోతుందని కట్న కానుకలు తీసుకునేది మనమే. కులాలు మతాలను చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకునేది మనమే. సో ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పరువులు ప్రతిష్టలు సరైనవైనా?
మనము సన్మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ పరువు ఇంకా డబల్ అవుతుంది కానీ తగ్గదు. మనం అది ఊహాజనితమైన పరువు అదంతా. నా పరువు పోతుంది అనేది ఊహాజనితం. అది స్టార్టింగ్ ప్రాబ్లము. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అవేమీ కనపడవు. ఇప్పుడు నాకంతా పాపులారిటీ వచ్చేసింది. మొత్తం లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు. సరైన దారిలో వెళ్ళాలి. అది అసలైన పరువు. సత్యమేవ జయతే, అదే అసలైన పరువు. మీరు గొప్పవారైతే నేను గొప్పవాడినే, నేను గొప్పవాడినైతే మీరు గొప్పవారే. ఇదేం లెక్క సార్? నా గొప్ప నాది, మీ గొప్ప మీది. మీ అదే గొప్ప నా చెప్పింది. గొప్ప ఎలా అవుతుందో, నా గొప్ప మీ గొప్ప ఎలా అవుతుంది సార్? అదే చెప్పింది కదా. మీరు గొప్పవారు అయితే నేను తక్కువవాడినా? ఉమ్. కాదు కదా. కాకి గొప్పది అయితే కోకిల కూడా గొప్పదే. ఉమ్. కోకిల గొప్పదైతే కాకి కూడా గొప్పదే. అంతే అంటారా? ఇప్పుడు నేను గొప్పగా ఉన్నా అంటే ఆటోమేటిక్గా మీరు గొప్పగా ఉన్నట్టేనా? నా గొప్పతనం నాది, మీ గొప్పతనం మీది. మీకంటే నేను 1,00,000 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాను. అవునా? ఉమ్. అయితే నాకంటే మీరు ఎక్కువ ఆనందంగా ఉన్నారా? ఆ 1,00,000 రూపాయల గురించి టెన్షన్ పడుతున్నారు అది ఎలా దాచుకోవాలని. సో కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో నుంచి చూస్తే ఈ 1,00,000 రూపాయలు లేని వాడు ఇంకా ఆనందంగా ఉంటారు. ఈ రోడ్డు మీద హైదరాబాద్లో రోజు రోడ్డు మీద చూస్తుంటారు. వాళ్ళు ఎంత హాయిగా పట్టుకుంటారు ట్రాఫిక్లో కూడా. ఉమ్. మనం ఏసీలో పడుకోలేకపోతుంటాం. మరి ఎవరు గొప్ప వాళ్ళు? అంటే రోడ్డులో చూస్తుంటాం ఇంత మధ్యాహ్నం హాయిగా గురకలు అవును పెడుతూ సార్. పడుకుంటారు. అవును. మరి ఎవరు గొప్ప వాళ్ళు? మనం 1,00,000 రూపాయలు సంపాదించి ఏసీలో పడుకొని నిద్ర రాక తల పట్టుకునే వాళ్ళమా? మరి వాళ్ళ? సో ఈ గొప్పతనం అనేది డిఫరెంట్ యాంగిల్ అంతే. మనకు నచ్చినది అది పెరిగితే అది గొప్ప అనుకుంటున్నాం. సో ఎవరు తక్కువ వాళ్ళు లేరు, ఎవరు ఎక్కువ వాళ్ళు లేరు, అందరూ ఈక్వలే. నేను ధ్యానం చేసి మొదట్లో ఏమనుకున్నాను, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను అనుకున్నాను ధ్యానం చేసే వాళ్ళకంటే. ఆ తర్వాత తెలిసింది నేను గొప్పవాడిని కాలేదు. ఆ తర్వాత శాకాహారం మొదలుపెట్టేసి నా మాంసాహారం అనేసి నేను శాకాహారాన్ని అయిపోయాను కాబట్టి చాలా గొప్పవాడిని అయిపోయాను. ఎలా గొప్పవాడవుతావు? ఇది ఆధ్యాత్మిక అహంకారము. మనం ఇంకొకరికంటే గొప్పవాళ్ళం కావడం అనేది రాంగ్ కాన్సెప్ట్. సార్ ఏమనేవాడు? మై డియర్ గాడ్స్ అనేవాడు. నేను దేవుణ్ణి అయితే మీరు దేవుళ్ళే, నేను బుద్ధుడిని అయితే మీరు బుద్ధుళ్ళే. ఒకసారి స్టేజ్ మీద సార్కి ఎవరో వచ్చి డాక్టరేట్ ఇచ్చారు. ఆ రోజు సారు ఒక మాట అన్నారు, చాలా నచ్చింది అది. నేను డాక్టర్ని అయితే మీరు కూడా డాక్టర్లే అన్నారు. మనం అంతా డాక్టరేట్ ఇచ్చారు కాబట్టి అబ్బా గొప్పగా ఫీల్ అవుతాం. అబ్బా నాకు డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ వచ్చింది. దాన్ని తీసుకుపోయారా వెంటనే చెత్తకుండీలో పడేసినట్టే అనిపించింది. నేను ఈ డాక్టరేట్తో ఏం చేసుకోవాలి? నేను డాక్టర్ అయితే మీరు డాక్టరే, నేను బ్రహ్మర్షి అయితే మీరు బ్రహ్మర్షిలే, నేను దేవుణ్ణి అయితే మీరు దేవుళ్ళే. అందరిలో ఉన్నది అదే ఆత్మ పదార్థం కదా. మరి ఎక్కువ ఎక్కడున్నాయి, తక్కువలు ఎక్కడున్నాయి, గొప్పలు ఎక్కడున్నాయి? ఈ గొప్పలు అనేది ఆధ్యాత్మికమైనది కాదు. ఇదంతా లౌకికంలో నుంచి వచ్చింది. లౌకికలోని అన్ఈక్వాలిటీ ఉంటుంది, చిన్న పెద్ద, ఆడ మగ. ఇక్కడ ఆధ్యాత్మికంలో అవన్నీ లేవు. అందరూ ఒకటే. ఇక్కడ ధ్యానం చేసినా ఒకటే, ధ్యానం చేయకపోయినా ఒకటే, ఎన్లైటన్మెంట్ వచ్చినా ఒకటే, ఎన్లైటన్మెంట్ రాకపోయినా ఒకటే, బుద్ధత్వం వచ్చినా ఒకటే, బుద్ధత్వం రాకపోయినా ఒకటే. బుద్ధత్వం వచ్చిన వాడికి అందరూ ఒకటే, బుద్ధత్వం రానివాడే ఇంకా వేరువేరుగా చూస్తుంటాడు. సో ఇక్కడ నేను గొప్ప అనేది మీరు గొప్ప వాళ్ళే. ఎలా తక్కువ అవుతారు? సో మనం ఇంకొకరిని తక్కువగా చూస్తున్నాము, ఆరు మనల్ని మనం ఎక్కువగా అనుకుంటున్నాము, ఆరు ఇంకొకరికంటే తక్కువగా అనుకుంటున్నాము అంటే ఇవన్నీ రాంగ్ డైరెక్షన్లో మనం వెళ్తున్నామని తగ్గించుకోవాలి, తీసేయాలి. అందరం గొప్ప వాళ్ళమే, ఎవరు ఇక్కడ తక్కువ వాళ్ళు లేరు. కొంతమంది తెలుసుకున్న గొప్పవాళ్ళు, కొంతమంది తెలుసుకొని గొప్పవాళ్ళు అంతే. బుద్ధుడు తెలుసుకున్నాడు తను బుద్ధుడని, మిగతా వాళ్ళు తెలుసుకోలేదు. బట్ అందరూ బుద్ధులే అంటారు. అందరూ బుద్ధులే, అందరూ దేవుళ్ళే. మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మర్చిపోయారు బుద్ధులని. బాహుబలి మర్చిపోయాడు, తప్పిపోయాడు. అప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు? ఏదో అడవి మనిషిలా బిహేవ్ చేస్తాడు. అదే మనం చేస్తాను. బాబు నువ్వు దేవుడివి, నువ్వు బుద్ధుడివి గుర్తు చేస్తే ఓకే అంతే. నోయింగ్ అంటారు. అందుకే తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పేది. అంతే. నిన్ను నువ్వు మళ్ళీ బుద్ధుడిగా తయారు చేసుకునేది లేదు. నిన్ను నువ్వు బుద్ధుడిగా తెలుసుకోవడం అనేది ఉంది. నేను బుద్ధుడిని అని తెలుసుకుంటే అయిపోతుంది. ఓకే, రేపటి నుంచి నేను బుద్ధుడిలాగా జీవించడం మొదలుపెట్టాలి. నేను బుద్ధుడిని అని 96లో తెలుసుకున్నా. అప్పుడు ఏం చేయాలి? మరి బుద్ధుడిలాగా జీవించడం మొదలుపెట్టాలి. మరి రాముడు, కృష్ణుడు, బుద్ధుడు సహస్రార స్థితిలో ఉంటారు.
మరి అప్పుడు అలాంటప్పుడు ఒకే చక్రం ఉండాలి కదా, మరి మూలాధారం నుంచి సహస్రారకు ఎందుకు ఉన్నాయి? చాలా మంది వీడు మూలాధార చక్రంలో ఉన్నాడు, వీడు మూర్ఖుడు అని ఎందుకు అంటారు? మనకు ఆ చక్రాలు భూచక్రాలు గురించి ఏం తెలియదు. ఉమ్, కామన్ సెన్స్, ఉమ్, మానవత్వం, సగటు మనిషిని మనిషిగా చూడడం, ఉమ్, తక్కువలు ఎక్కువలే చెప్పడం, అది కామన్ సెన్స్, మానవత్వం. దానికి చక్రాలు ఎందుకు తెలుసుకోవాలి? నిజంగా చక్రాల దానికి రాముడే ఉన్నారు. రాముడు ఇంకొకరిని తక్కువ చూసాడు? లేదు. మరి మనం ఎందుకు తక్కువ చూస్తున్నాం? మనం కూడా రాముడిలాగా ఇంకొకరిని తక్కువ చూడకపోతే మనము రాములమే. ఓకే. రాముడిని రాముడు రాజ్యం రాక్కున్నారు, మోసం చేశారు వీళ్ళు, నన్ను మా పిన్ని మోసం చేసింది, మా అమ్మ నన్ను మోసం చేసింది అని చిన్న చూపు చూశాడు అమ్మని. లేదు. సో మనం కూడా అలాగే ఆలోచిస్తే భిన్నంగా రాముడిలాగా, మనము రాముడే. రాముడు ఇలా ఆలోచించండి అని చూపించడానికి వచ్చి వెళ్ళాడు. మనం కూడా అలా ఆలోచిస్తే, మనం కూడా అలా జీవిస్తే మనము రాములమే. అది చూపించడానికే కదా రాముడు వచ్చింది. మీరు సహస్రాలలో జీవించగలుగుతారు, కానీ మీరు వదిలేసుకున్నారు. మీరు మర్చిపోయిన బాహుబలి అంతే. అంతే. నేను తెలుసుకున్న బాహుబలి. తెలుసుకుంటే అయిపోతుంది, తెలుసుకొని జీవిస్తే అయిపోతుంది. మళ్ళీ మహిష్మతిలోకి వచ్చేస్తాం. నాలో ఏదుందో మీలో కూడా అదే ఉంది, మీలో ఏదుందో నాలో కూడా అదే ఉంది. నేను ఎక్కువ అని నేను ఫీల్ అయితే అక్కడ నా అజ్ఞానం మూర్ఖత్వం తప్పించి అక్కడ నేను ఎక్కువ అన్నది ఏదీ లేదు. అంతే. సో నేను అలా ఫీల్ అయితే ఖచ్చితంగా అక్కడ నా మూర్ఖత్వమే కనిపిస్తుంది, కానీ నా గొప్పతనం ఖచ్చితంగా కనిపించదు. మీరు ఇంకా ఎక్కువ కాలేదు కాబట్టి ఎక్కువ అనుకుంటున్నారు. యాక్చువల్లీ నిజంగా ఎక్కువైన వాళ్ళు ఇలా అనుకోరు. అబ్దుల్ కలాం ఎలా ఉన్నాడు? పోన్లే, మన రాముని చూడలేదు, అబ్దుల్ కలాం గారిని చూసాం మనం. అవునా కదా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? చెప్పులు లేని పరిస్థితుల నుంచి ఒక రాష్ట్రపతి అయ్యాడు, మహా సైంటిస్ట్ అయ్యాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఎక్కువైన వాడు తక్కువగానే ఉంటాడు, మామూలుగానే ఉంటాడు. మామూలు అనుకున్న మామూలుడే ఎక్కువగా చూపించుకోవడానికి అతిగా ట్రై చేస్తుంటాడు. అంతే. చాలా సింపుల్ లివింగ్ అబ్దుల్ కలాం గారు. దట్స్ ఆల్. అండ్ ఆయన కర్మయోగి. చివరి వరకు ఆయన లాస్ట్ బ్రెత్ వరకు కూడా వర్క్లో ఉండే ఆయన లాస్ట్ బ్రెత్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంతే. సో బెస్ట్ ఎగ్జాంపుల్, మన లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు, గొప్ప వాళ్ళు లైవ్ ఎగ్జాంపుల్. వాళ్ళు గొప్పగా లేరు, గొప్పవాడు కానివాడే హంగమాలన్నీ చేసుకొని గొప్పగా తనని తాను చూపించుకోవడానికి ప్రదర్శనలు లేవు ఆధ్యాత్మికంలో. ప్రదర్శనలు చేసేవాళ్ళు ఇంకా డెవలప్ కాలేదు నాకు. అవును, ఎగ్జాక్ట్లీ. నైస్ సార్. చాలా చక్కగా ఈరోజు మనం ఈ యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకోవటం జరిగింది. అండ్ ఫైనలీ నాకు అది బాగా నచ్చింది. నిజంగా మన లోపల గొప్పతనం ఉంటే అది సహజంగా బయటకు వస్తుంది తప్పించి మనం ఏదో నేను గొప్ప అని చెప్పుకుంటే మాత్రం అది ఎవరైతే చెప్పుకుంటున్నారో, మేబీ నేను ఎప్పుడోకప్పుడు చెప్పుకుని ఉండొచ్చేమో, అలా చెప్పుకుంటున్న వాళ్ళకి మాత్రం ఒక్కసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. సో గొప్పతనం అన్నది చెప్పుకోవడంలో కాదు, అది సహజంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ అవుతున్నామో అది ఒకసారి డెఫినెట్లీ మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిందే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మాకు షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ప్రేక్షకులందరికీ, ఎక్కడున్న గురువు గారికి అండ్ పిఎంసి మేనేజ్మెంట్. చూసారు కదా, ఇవాళ భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో నేనింత ఎపిసోడు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.